అలంకారం రమణీయం. అష్టాదశ శక్తిపీఠాల దివ్యరూపం. అమ్మల గన్నయమ్మ కరుణా కటాక్షం. చూసిన భక్తులకు ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం. నవరాత్రి పర్వదినాన శక్తిపీఠాలు దర్శనం. ఆ తల్లి ఆశీస్సుల వరం. ప్రతి గృహానికి శక్తి, సంపద, శాంతి ఈ మూడు అమ్మవారి ప్రసాదాలు. అలాంటి అమ్మవారి శక్తిపీఠాలను దర్శించుకొని అనుగ్రహం పొందాలని ఏ భక్తుడికి మాత్రం ఉండదు. అది అందరికీ సాధ్యం కాదు. రకరకాల కారణాల వల్ల శక్తిపీఠాల దర్శన భాగ్యం దుర్లభం. అలాంటి వారికి అన్ని పీఠాలను ఒకే చోట దర్శించుకునే అద్భుత అవకాశం కల్పిస్తూ అష్టాదశ శక్తి క్షేత్రాలను ఒకే దగ్గర నిర్మించారు. ఎక్కడ అనే కదా మీ అనుమానం. ఇంకెందుకు ఆలస్యం, రండి అలా సిద్దిపేట దాకా వెళ్ళొద్దాం. సిద్దిపేట జిల్లా కొండపాక మండల పరిధిలోని ఇక్కడ శివారులో ఉన్నటువంటి అష్టాదశ శక్తిపీఠాలకు సంబంధించిన దేవాలయం ఇది. ఒకే చోట ఈ 18 శక్తిపీఠాలకు సంబంధించిన దేవాలయాన్ని నిర్మించాలి అనే ఒక సంకల్పంతో 4 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రముఖులు, మరీ ముఖ్యంగా ఈ ప్రాంతంలో తన స్థలం ఉన్నటువంటి మాజీ ఐఏఎస్ అధికారి, అట్లాగే మాజీ కలెక్టర్గా ఉన్నటువంటి ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తే కేవి రమణాచారి ఇక్కడ ఒక అష్టాదశ శక్తిపీఠాలను కూడా నిర్మించడం ద్వారా ఈ ప్రాంతానికి ఒక మరింత పవిత్రతను తీసుకురావాలనే ఒక సంకల్పంతో ఆయనతో పాటు సిద్దిపేటకు సంబంధించిన పలువురు ప్రముఖులు సంకల్పించి దాదాపు ఇక్కడ ఈ దేవాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు 4 సంవత్సరాల క్రితం. ఇది ఆ సంకల్పం 2 సంవత్సరాల క్రితం అద్భుతంగా పూర్తయిపోయింది. 18 శక్తిపీఠాలకు సంబంధించిన దేవాలయాలన్నీ ఇక్కడికి వచ్చి కొలువుదీరి ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. ఆ అమ్మవార్లంతా కూడా ఇప్పుడు ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ కొలువుదీరి ఇక్కడ ప్రతిష్ఠించబడి భక్తులందరికీ దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి. లంకాయాం శాంకరీదేవి కామాక్షి కాంచికాపురే ప్రద్యుమ్నే శృంఖలాదేవి చాముండి క్రౌంచపట్టణే ఆలంపురే జోగులాంబ శ్రీశైలే భ్రమరాంబిక కొల్హాపురే మహాలక్ష్మి ముహుర్యే ఏకవీరిక ఉజ్జయిన్యాం మహాకాళి పీఠిక్యాం పురుహూతిక ఓడ్యాయాం గిరిజాదేవి మాణిక్య దక్షవాటికే హరిక్షేత్రే కామరూప ప్రయాగే మాధవేశ్వరి జ్వాలాయాం వైష్ణవీదేవి గయా మాంగళ్య గౌరిక వారాణ్యాసం విశాలాక్షి కాశ్మీరేషు సరస్వతి అష్టాదశ సుపీఠాని యోగినామపి దుర్లభం. ఆనంద నిలయం జగన్మాత సదనం ఆధ్యాత్మిక కేంద్రంగా అలరారుతున్న ఆనంద క్షేత్రం. అష్టాదశ శక్తిపీఠాల్లో అమ్మవారి ప్రతిరూపాల నిలయం. దర్శించుకోవడం జన్మకో అదృష్టం. గొప్ప ఆధ్యాత్మిక ఆనందం. అందరికీ చేరువలో వెలిసిన దివ్యధామం. పరమాద్భుత వైభవం. వేదాలకు ఆలవాలమైన భరతవర్షాన్ని సదా రక్షించడానికి ఆదిపరాశక్తి అష్టాదశ శక్తిపీఠాలలో అవతరించింది. ఆ శక్తి కేంద్రాల నుంచి ఉద్భవించే తరంగాలు భారతావని ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రతీకలు. శ్రీలంక నుంచి కశ్మీరం వరకు విస్తరించి ఉన్న ఈ పీఠాలను దర్శించుకోవడం జన్మకో అదృష్టం. అయితే ఇది అందరికీ సాధ్యపడే విషయం కాదు. అందుకే ఆ తల్లి అనుగ్రహం అందరికీ చేరువ చేయడానికి వెలిసిన దివ్యధామమే అష్టాదశ శక్తిపీఠ సహిత ఉమా రామలింగేశ్వర స్వామి దేవస్థానం. శక్తిపీఠాల్లోని అమ్మవారి రూపాలను ప్రతిష్ఠించిన ఆధ్యాత్మిక కేంద్రం మన తెలంగాణలోని సిద్దిపేట సమీపంలోనే ఉంది. 15 ఏళ్లుగా మానవ సేవలో తరిస్తున్న కొండపాక సమీపంలో ఆనంద నిలయం ఇప్పుడు ఆధ్యాత్మిక కేంద్రమై అలరారుతోంది.
అమ్మవారు సర్వశక్తి ప్రధాయిని, సుఖశాంతులు ప్రసాదించే కల్పవల్లి, భాగవతం, శివ, మత్స్య, పద్మ పురాణాలలో శక్తిపీఠాల ఆవిర్భావం గురించి సవిస్తరమైన వివరణ ఉంది. దక్ష యజ్ఞానికి వెళ్లిన సతీదేవి తండ్రి అవమానించడంతో దేహాన్ని అక్కడికక్కడే విడిచిపెడుతుంది. ఆ తర్వాత సతీదేవి పార్థివ దేహాన్ని భుజాన వేసుకుని మహాశివుడు కరళానృత్యం చేస్తాడు. సతీ విరహంతో విలయ తాండవం చేస్తాడు. అలాంటి మహాదేవుడిని శాంతింపచేయడానికి విష్ణుమూర్తి తన సుదర్శనంతో సతీదేవి దేహాన్ని ఖండిస్తాడు. ఆ తల్లి శరీర భాగాలు పడిన చోటే శక్తిపీఠాలు ఆవిర్భవించాయి. అలా 108 క్షేత్రాలు వెలిశాయి. వాటిలో 18 క్షేత్రాలు శక్తిపీఠాలుగా అత్యంత ప్రాచుర్యం పొందాయి. అవన్నీ ఒకచోట కనిపించే అరుదైన దృశ్యధామమే ఈ జగన్మాత సదనం. పురాణాల ప్రకారం అమ్మవారిని ఆరాధించే దేవాలయాలలో ప్రశస్తమైనవి అష్టాదశ శక్తిపీఠాలు. శివుడి అర్ధాంగి సతీదేవి శరీరం 18 ముక్కలై 18 ప్రదేశాల్లో పడ్డాయి. వాటినే అష్టాదశ శక్తిపీఠాలని పిలుస్తాం. ఇవన్నీ కొలువుదీరింది ఎక్కడో కాదు, సిద్దిపేట జిల్లా కొండపాక గ్రామ శివార్లోని ఆనంద నిలయంలో. గతేడాది నవంబర్లో ఇక్కడి అష్టాదశ శక్తిపీఠ సహిత ఉమా రామలింగేశ్వర స్వామి దేవాలయంలో 18 శక్తిపీఠాలతో పాటు లక్ష్మీ గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శివపార్వతులను ప్రతిష్ఠించారు. శక్తిపీఠాలు 18, వీటిలో 17 మన దేశంలోనే ఉన్నాయి. శాంకరీదేవి శ్రీలంకలోని ట్రిమ్కోమలిలో ఉంది. అయితే కంచిలోని కామాక్షిని, కోల్కతాలోని శృంఖలాదేవిని, మైసూర్లోని చాముండేశ్వరిని, ఆలంపూర్లోని జోగులాంబను, శ్రీశైలంలోని భ్రమరాంబికాదేవిని, కొల్హాపూర్లోని మహాలక్ష్మిని, మహూర్లోని ఏకవీరను, ఉజ్జయినిలోని మహంకాళిని, పిఠాపురంలోని పురుహూతికను, జాజ్కపూర్లోని గిరిజాదేవిని, ద్రాక్షారామంలోని మాణిక్యాంబను, కామాఖ్యలోని కామరూపికను, ప్రయాగలోని మాధవేశ్వరిని, జమ్మూలోని వైష్ణవీదేవిని, గయలోని మంగళగౌరిని, కాశీలోని విశాలాక్షి, శ్రీనగర్లోని సరస్వతీదేవి రూపాలను అందరూ దర్శించుకోలేరు. కానీ సిద్దిపేటకు సమీపంలోని ఆనంద నిలయం ప్రాంగణంలోని దేవస్థానంలో ఆ భాగ్యం అందరికీ అందుబాటులోనే ఉంది. పండిత పామరులందరూ 18 శక్తిపీఠాలను ఏకకాలంలో దర్శించుకుని తరించవచ్చు. దివ్యక్షేత్రాల అంశాలను ఈ క్షేత్రంలో ప్రతిష్ఠించామని నిర్వాహకులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ గుడి యొక్క నిర్మాణానికి కారణం పూజ్యులు గౌరవనీయులు శ్రీ రమణాచారి గారు, రిటైర్డ్ ఐఏఎస్ గారు, మరియు కీర్తిశేషులు గట్టు రామరాయశం గారు. వారిద్దరి సంకల్పంతో ఈ గుడి నిర్మాణానికి నాంది పలకడమైనది. ఈ యొక్క గుడి 4 సంవత్సరాల నుండి ప్రారంభమై 2 సంవత్సరాల కింద ప్రతిష్ట చేయబడ్డది. భారతదేశంలోనే ప్రప్రథమంగా నిర్మించినటువంటి గుడి ఇది. 18 శక్తిపీఠాలు అనేది భారతదేశంలోనే ఇది మొదటిది. ఇంకొకటి ఏంటంటే ఈ విషయం, కొన్ని యుగాల తర్వాత అమ్మ ఒక దగ్గరికి వచ్చిందన్నది ఇక్కడ చాలా సాక్షాత్కారాలు ఉన్నాయి. ఇక్కడ ఒక ఆదిశక్తి, ప్రపంచాన్ని మొత్తం కాపాడే ఆదిశక్తి మొత్తం ఇక్కడనే ఉందనేది మాకు చాలా నిదర్శనాలు వచ్చినాయి. ఇక్కడ అష్టాదశ శక్తిపీఠాలను స్మరించినంత మాత్రాన అనంత ఫలితం దక్కుతుందని ఆర్షవాక్కు. అటువంటి దివ్యధామాలను ఒకచోట నెలకొల్పడం అద్భుతమని చెప్పాలి. ఇక ఆనందాశ్రమంలో అణువణువులో ప్రశాంతత కనిపిస్తుంది. దూరంగా కొండలు, చుట్టూ చెట్లు, పొలాలు, పచ్చదనానికి చిరునామాగా కనిపిస్తుంది. ఈ క్షేత్ర సందర్శనంతో లౌకికమైన కోర్కెలు నెరవేరడంతో పాటు అలౌకికమైన ఆనందం కలుగుతుంది. ఈ క్షేత్రాన్ని దర్శిస్తే అష్టాదశ శక్తిపీఠాలు చూసిన అనుభూతి కలుగుతుందని భక్తులు ఆనందానుభూతితో చెబుతున్నారు. ఒక అమ్మవారు ఒక గుడికి పోయి దర్శిస్తేనే మనకు ఎంతో మనశ్శాంతి ఉంటుంది. అటువంటిది 18 అమ్మవార్లు ఒక్కచోట ఉండడం అనేది, అది మన సిద్దిపేట జిల్లాలో మన కొండపాక మండలం కొండపాక గ్రామంలో ఉందంటే అది మన అదృష్టంలా భావిస్తున్నాను. కశ్మీర్ నుండి కన్యాకుమారి, ఇటు గుజరాత్ నుండి ఒరిస్సా, బెంగాల్ ఎటు పోవాలన్నా మనం టెంపుల్స్ విజిట్ చేయాలంటే అంత ఈజీ కాదు ఒక లైఫ్ టైంలో. అటువంటిది 18 అమ్మవార్లు ఒక దగ్గర ఉన్నారంటే అది ఎంతో పవర్ఫుల్, ఎంతో ఒక హిస్టారిక్ ప్లస్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ ఉంటేనే మనకు ఆ పవర్ ఉంటేనే ఇవాళ ఆ టెంపుల్ ఇక్కడ వచ్చింది. అదే కాక ఎప్పుడైనా ఎనీ ప్రాబ్లమ్స్, ఎనీ కైండ్ ఆఫ్ కోరికలు, మనసులో కోరికలు ఉన్నా కానీ, మనసులో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఈ టెంపుల్కి వచ్చి ఇక్కడ కూర్చుంటే తప్పకుండా అవి నెరవేరుతాయండి. అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. సిద్దిపేటకు చెందిన గట్టు రామరాజేశం గుప్తా అమ్మవారికి అపర భక్తుడు.
అష్టాదశ శక్తిపీఠాలన్నింటినీ ఒకే దగ్గర నిర్మించాలని ఆయన చిరకాల కోరిక. ఒకసారి తన మనసులో మాటను రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ఆనంద నిలయ వ్యూహకర్త కెవి రమణాచారి ముందుంచారు. ఆయన ట్రస్ట్ సభ్యులతో చర్చించి ఆనంద నిలయంలో 5 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఆలయ నిర్మాణానికి తన వంతుగా రామ్ రాజేశం 1,50,00,000 రూపాయలు అందజేశారు. ఆనంద నిలయం వృద్ధాశ్రమ ట్రస్ట్ సభ్యులు, ఇతర దాతల సహకారంతో మొత్తం 10 కోట్ల రూపాయల వ్యయంతో దేవాలయాలను నిర్మించారు. అమ్మవార్ల రాతి విగ్రహాలను తమిళనాడులో తయారు చేయించగా వీటిని పుష్పగిరి పీఠాధిపతులు శ్రీ 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 అభినవోద్దండ విద్యాశంకర భారతి మహాస్వామి, శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామి ప్రతిష్ఠించారు. శివపురాణం ఏమని చెప్తుందంటే ఈ అష్టాదశ శక్తి పీఠాలన్నింటిని కూడా ఏకంగా దర్శించుకుంటేనే ఏక ఫలితం వస్తుంది అని చెప్పుతున్నారు. కానీ అది మన పూర్వజన్మ సుకృతము, ఇహజన్మ పుణ్యము, మన కమిటీ నెంబర్ ఒక ప్రోద్బలము, ఒక అమ్మవారి అనుగ్రహం వల్ల ఈ అష్టాదశక్తి పీఠములు కూడా ఒకే చోట కొండపాకమునందు ప్రతిష్ఠించడం అనేది మన పూర్వజన్మ సుకృత ఫలంగా మనం గ్రహించుకోవాలి. ఇక్కడ దర్శించినటువంటి వాళ్ళకి అష్టాదశక్తి పీఠములు వెళ్ళి దర్శించుకోలేని ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా సులభదాయకమైన క్షేత్రంగా మనం భావించవచ్చు. ఆలయ నిర్మాణం కోసం ఆనంద నిలయం సభ్యులతో చర్చించి ఓ కమిటీ ఏర్పాటు చేశారు. 23 మంది ఫౌండర్ ట్రస్టీ సభ్యుల కృషి సహకారంతో అష్టాదశ శక్తిపీఠ సహిత ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో అమ్మవార్ల ప్రతిష్ఠ పూర్తయింది. దేశ విదేశాలలో 18 స్థలాల్లో కొలువుదీరి ఉన్న అమ్మవారి రూపాలను ఒకే చోట నెలకొల్పడం అంటే అది అమ్మవారి అనుగ్రహమే. శక్తిపీఠాల్లో జరిగినట్లుగానే ఇక్కడ కూడా పూజా క్రతువులు ఉంటాయి. ప్రతి పౌర్ణమికి హోమం, ప్రతి శుక్రవారం అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణ చేస్తారు. అది చూడటం జన్మజన్మల అదృష్టం. 18 పీఠాల్లో కొలువైన అమ్మల దర్శనానికి భక్తులు ఎక్కడెక్కడి నుంచో తరలి వస్తుంటారు. అలా వచ్చిన భక్తులు అమ్మవార్లను చూసి తన్మయత్వం చెందుతారు. ఒడిబియ్యం పోస్తూ తరించిపోతారు. ప్రతి శుక్రవారం జరిగే ప్రత్యేక అలంకరణ సేవ అది కన్నుల పండవే. అలాగే ప్రతిరోజు శివుడికి మరకత లింగానికి జరిపే రుద్రాభిషేకం అత్యద్భుతం. మన దేశంలో అష్టాదశ శక్తిపీఠాల అమ్మవార్లు ఒకే దగ్గర కొలువైన క్షేత్రం ఆనందాశ్రమం. సిద్దిపేట జిల్లా కొండపాక సమీపంలో ఉన్న ఈ ఆనంద నిలయంలో ఎందరో వృద్ధులు విశేష జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. అలాంటి ప్రాంగణం ఇప్పుడు ఆధ్యాత్మిక క్షేత్రమై అల్రారుతున్నది. దేశంలోని వివిధ రాష్ట్రాలలో భక్తుల కొంగు బంగారంగా పూజలు అందుకుంటున్న అమ్మవార్లు ఇక్కడ కొలువుదీరారు. హైదరాబాద్ కరీంనగర్ రాజీవ్ రహదారిలో కొండపాకలో ఉన్న ఈ సువిశాలమైన ప్రాంగణం ఇప్పుడు ఓ ఆధ్యాత్మిక కేంద్రం. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రమణాచారి, ఆనంద చారిటబుల్ ట్రస్ట్ నేతృత్వంలో చేపట్టిన ఈ ఆలయ సమూహ నిర్మాణం 2023లో పూర్తయింది. దైవ ఘటనతో వెలిసిన శక్తిపీఠాలను దర్శించలేని భక్తులు ఈ క్షేత్రానికి వస్తే ఒకే తావులో ఆ తల్లి అనంత శక్తిని 18 రూపాల్లో దర్శించుకునే వీలుంది. ఈ క్షేత్రానికి తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు భారీగా తరలివస్తున్నారు. నిత్యం అమ్మవార్లకు నిర్వహించే ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. అర్చక స్వాములు శాస్త్రోక్తంగా నిత్యార్చనలు కొనసాగిస్తుంటారు. పర్వదినాల సందర్భంగా ప్రత్యేక క్రతువులు నిర్వహిస్తున్నారు. దేవీ నవరాత్రుల వేళ ప్రత్యేక హోమాలు చేస్తారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దర్శనం చేసుకునే వీలుంది. త్వరలోనే నిత్యాన్నదాన సత్రం ప్రారంభించనున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ఆనంద నిలయంలో సామాజిక సేవతో పాటు ఆధ్యాత్మిక శోభ వెల్లువిరుస్తోంది. సుమారు 100 ఎకరాల్లోని ఈ ట్రస్ట్ లో ఒకవైపు వృద్ధాశ్రమం, మరోవైపు అనాథాశ్రమం, ఇంకోవైపు సత్యసాయి పిల్లల హృద్రోగ ఆసుపత్రి, జూనియర్ కళాశాలలున్నాయి. భక్తులు, సామాజిక సేవకుల సందర్శనతో ఈ ప్రాంగణమంతా సందడిగా ఉంటుంది. వారాంతరాల్లో ఇక్కడికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. ఆధ్యాత్మిక శోభలో అల్రారుతూనే అక్కడ జరుగుతున్న సామాజిక సేవలోనూ ఇతోధికంగా భాగమవుతున్నారు. ఆపరేషన్ సింధు అనే యుద్ధం జరిగింది మనకి. అందులో మా అల్లుడు గారు పాల్గొన్నారు.
అప్పుడు నేను చండీ హోమంలో కూర్చున్నాను ఆ దుఃఖం మర్చిపోవడానికి. మా అమ్మాయి ఏడుస్తూ నాకు ఫోన్ చేసింది. అప్పుడు ఏం చేయాలో తెలియలేదు. అమ్మవారి దిక్కు అనుకుని అక్కడే కూర్చున్నాను. అందరూ రావాలి క్షేమంగా అందులో పాల్గొన్న వాళ్ళు అని కోరుకున్నాను. ఆపరేషన్ సింధుకి వెళ్ళిన వాళ్ళు అందరూ క్షేమంగా వచ్చారని వార్త విన్నాము. అల్లుడి గారు కూడా క్షేమంగా మా ఇంటికి చేరారు. శుభకార్యం కూడా పాల్గొన్నారు. అప్పుడు నాకు ఏం చేయాలో తెలియలేదు, ఏమి ఇవ్వాలో తెలియలేదు. అమ్మవారికి సంతోషంతో నా తలనీలాలు ఇవ్వాలని సంకల్పం వచ్చింది, అది ఇచ్చాను. ఈ విషయం నలుగురికి తెలియాలని నా ఆకాంక్ష. మరో విశేషం ఏంటంటే అమ్మవారి మందిరానికి ఎదురుగా అరుదైన గోవులతో ఓ గోశాలను నిర్వహిస్తున్నారు. ఇది పిరమిడ్ ఆకృతిలో ఉండటం విశేషం. మరోపక్క ఆనంద్ నిశాంత్ బాలసదన్ చారిటబుల్ ట్రస్ట్ ఆనంద నిలయం వృద్ధాశ్రమం ఉండటంతో ఆ ప్రాంత భక్తులు, సామాజిక సేవకుల సందర్శనలతో సందడిగా ఉంటుంది. గోశాల ప్రాంగణంలో శ్రీ రాధాకృష్ణ సమేత గోమాత మందిర నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. సమీపంలోనే సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా చిన్నపిల్లల గుండె శస్త్రచికిత్సల దవాఖానా నిర్మాణం జరుగుతున్నది. అంతేకాకుండా సత్యసాయి ట్రస్ట్ నిర్వహణలో పేద బాలికలకు ఉన్నత విద్యను అందించాలనే సంకల్పంతో నిర్మించిన జూనియర్ కళాశాల నడుస్తుండడం ఇక్కడి ప్రత్యేకత. ఇక ఈ ఆనంద నిలయానికి వెళ్లడం చాలా ఈజీ. ఎలా అంటే హైదరాబాద్ సిద్దిపేట రహదారిలో కుకునూరుపల్లె స్టేజీ నుంచి ఆనందాశ్రమం సుమారు 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బస్సుల్లో వెళ్లేవాళ్లు అక్కడ దిగి ప్రైవేట్ వాహనాల్లో అష్టాదశ శక్తిపీఠ ఆలయానికి చేరుకోవచ్చు. సొంత వాహనాల్లో వెళ్లేవాళ్లు కుకునూరుపల్లె దాటి సుమారు 11 కిలోమీటర్లు నేరుగా వెళ్లాలి. అక్కడ ఎడమవైపు ఆనంద నిలయం బోర్డు కనిపిస్తుంది. ఆ దారి వెంట 1/2 కిలోమీటర్ ప్రయాణిస్తే ఆలయానికి చేరుకోవచ్చు. ఈ సువిశాలమైనటువంటి ప్రశాంతమైన వాతావరణంలో అనేక మంది భక్తులు ఇక్కడికి వచ్చి దర్శనాలు చేసుకుని మొక్కుబడులు తీర్చుకుని తమ కోరికల్ని నెరవేర్చుకుంటున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నది. ప్రపంచంలోనే ఇది మొట్టమొదటి దేవాలయంగా కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే శక్తిపీఠాలని ఒకే చోట ఉన్నటువంటి సందర్భం ఇది లేదని కూడా చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇంతకుముందు ఇక్కడి అర్చకులు చెప్తున్న దాని ప్రకారం దేవాలయం అంటే ఇక్కడ ఒక అమ్మవారికి సంబంధించిన అనేక ఆ శరీరానికి సంబంధించిన భాగాలన్నీ కూడా ఇక్కడికి వచ్చి ఒకే చోట కొలువుదీరి ఉన్నటువంటి ప్రాంతంగా కూడా వాళ్ళు చెప్తున్న విషయము. కెమెరామెన్ వెంకట్తో రంగాచారి, టీ న్యూస్, కొండపాక అష్టాదశ శక్తిపీఠాల దేవాలయం.